జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ లో మినీ మహానాడు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి శాసన సభ్యురాలు గౌతు శిరీష, గుంటూరు మిర్చియార్డ్ మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి ఎన్టీఆర్ కు ఘనంగా నివాళులు అర్పించి వేడుకల్ని ప్రారంభించారు. శతవత్సర సంరంభం ఫ్రాంక్ఫర్ట్ లో నిర్వహించిన 34వ మహానాడు అనేక ప్రాధాన్యతలను సంతరించుకుంది. సినీ నటుడిగా ఎన్టీఆర్ ప్రస్థానం మొదలై ఈ ఏడాదికి 75 వసంతాలు పూర్తయ్యాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని సినీ వజ్రోత్సవాలను ప్రపంచవ్యాప్తంగా వైభవంగా నిర్వహిస్తున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 75 వసంతాలు పూర్తి చేసుకున్నారు. నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రతిష్టాత్మక పద్మభూషణ్ అవార్డును అందుకున్నారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 94% స్ట్రైక్ రేట్తో కూటమికి 164 సీట్లతో ప్రజలు బ్రహ్మరథం పట్టిన నేపథ్యంలో సంబరాలు అంబరాన్నంటాయి. దేశంలో అమలవుతున్న సంక్షేమ పథకాలన్నింటికీ ఎన్టీఆర్ఏ ఆద్యులని టీడీపీ నేతలు గుర్తు చేశారు. ₹2కే కిలో బియ్యం, పేదలకు పక్కా గృహాలు, జనతా వస్త్రాల లాంటి అనేక విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారని అన్నారు. ఇక ఫ్రాంక్ఫర్ట్ మినీ మహానాడుకు ఇంత భారీ స్థాయిలో స్పందన వస్తుందని ఊహించలేదని ఆనందం వ్యక్తం చేశారు. యూరప్ దేశాల నుంచి పెద్ద ఎత్తున టీడీపీ అభిమానులు, శ్రేణులు తరలి రావడం ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. అంటే మనం ఎప్పుడు మాట్లాడినా కానీ మేమందరం యుఎస్ అనేది బాగా ఫోకస్డ్ గా నడుస్తూ ఉంది. అట్లాంటిది 3.5 lakhs యూరోప్ లో ఉన్నారు అంటే వినటానికి చాలా చాలా చక్కగా ఉంది. అంటే తెలుగోడు పర్యటన, తెలుగోడి వలస ప్రపంచంలో ఎక్కడికైనా. గతంలో మనం ఇది కేరళ వాళ్ళ గురించి వినేవాళ్ళం, ఇప్పుడు మారిపోయింది. ఏ దేశం వెళ్ళినా కూడా ఇప్పుడు మేము ఇలాంటి కార్యక్రమానికి సౌత్ ఆఫ్రికా వెళ్ళాము. సౌత్ ఆఫ్రికా వెళ్తే అక్కడ ఇదే పరిస్థితి. అంటే ఇంకా కువైట్ ఇట్లాంటి దేశాలు అయితే ఇంకా ఎప్పటి నుంచే ఉంది. అలాంటిది ఈ రోజు నేను నిన్నటి నుంచి చూస్తా ఉంటే 3.5 లక్షల మంది తోటి తెలుగు పాపులేషన్ ఇక్కడ ఉంది అంటే చాలా ఆనందంగా ఉంది. మినీ మహానాడులో స్వర్గీయ ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని తీర్మానించారు. దీంతో పాటు పెహల్గాం ఉగ్రదాడి మృతులకు సంతాపం తెలియజేశారు. చనిపోయిన కార్యకర్తలకు నివాళులు అర్పించారు. చరిత్రాత్మక విజయంలో భాగస్వాములైన వారికి కృతజ్ఞతలు తెలపడంతో పాటు ఎన్ఆర్ఐలకు ప్రత్యేక సెల్, పద్మభూషణ్ అందుకున్న బాలకృష్ణ గారిని అభినందిస్తూ తీర్మానించారు. అనంతరం అతిథులకు వివిధ రకాల తెలుగు వంటకాలతో విందు భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రతి ఒక్కరిని విశేషంగా ఆకట్టుకున్నాయి.
జోహార్